హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లోన. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది, ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీన్ని డిస్కస్ చేసే ముందు నేను ఎవరో మీకు తెలియాలి. నా పేరు బాలకృష్ణ సొల్లాపురం. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లోన అనంతపూర్ డిస్టిక్లో గుంటకల్ అనే సిటీ. మీ అందరికీ తెలిసి ఉంటుంది, బహుశా ఎవరైతే ట్రైన్ ద్వారా ట్రావెల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ రైల్వే జంక్షన్. నాకు అందులో ఈ ఏరియా అనంతపూర్ డిస్టిక్ అనేది నీకు రాయలసీమ ఏరియా కిందకి వస్తుంది. ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను చెన్నైలోన కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాను. అక్కడి నుండి తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేశాను. ప్రస్తుతానికి నేను ఇటలీలోన మిలాన్ అనే లొకేషన్లో పనిచేస్తున్నాను. మీ అందరికి తెలిసి మిలాన్ అనేది ఫేమస్ చాలా వాటికి కూడా, ఫ్యాషన్కి. అలాగే ఇటలీ అంటే మనకు గుర్తుకొచ్చేది పిజ్జా. అలాగే చాలా బ్రాండెడ్ కార్స్కి ఫియాట్, ఫోర్డ్ అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ జరుగుతాయి అనమాట. సో వీటి గురించి మనం డిస్కస్ చేసే ముందు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఇటలీ బాల్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నన్ను బాలు అని పిలుస్తారు. నా కొలీగ్స్ వచ్చేసి బాల అని పిలుస్తారు. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాపకి 6 years, బాబుకి 4 years. నా వైఫ్ వచ్చేసి షీజ్ హోమ్ మేకర్. నేను ఈ వీడియో చేయడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక 4 years నుండి నేను ఏదో సోషల్ నెట్వర్కింగ్ ఛానల్స్లోనే యాక్టివ్గా ఉందామని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఏ సోషల్ ఛానల్స్ అయితే ఉన్నాయో, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, బ్లాగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, లింక్డ్ఇన్ కానీ, చాలా వేటి చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో నాకు అనిపించింది ఏమంటే, యూట్యూబ్ ఛానల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోషల్ నెట్వర్కింగ్ ఛానల్. దీంట్లోన మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఒపీనియన్ని, మీ యొక్క థాట్స్ని, వ్యూస్ని షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ మొబైల్ ఉందంటే యూట్యూబ్ చూడాలని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇది ఇంకొక కారణం. ఇంకొకటి వచ్చేసి 4 years తర్వాత లేకపోతే 5 years తర్వాత మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత మేబీ అడగొచ్చు అనమాట. వాళ్ళు ఏం డాడీ యూ డోంట్ హ్యావ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ యాక్టివ్ అని అడగొచ్చు అనమాట. సో అదొక కారణం. ఇంకోటి, నేను దీని ద్వారా నాకు కనెక్టివిటీ అనేది సోషల్ నెట్వర్కింగ్ ద్వారా చాలా మందికి రీచ్ అవుతాను. సో నాకు ఇవన్నీ రీజన్ల వల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్, అంటే నేను నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్లోన ఇటలీలో ఉన్నాను కాబట్టి ఇటలీకి రిలేటెడ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కల్చరు, వాళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ట్రావెల్ రిలేటెడ్, అలాగే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్యామిలీతోన, బ్యాచులర్స్తోన ఎలా ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియోస్ తర్వాత ముందు. అలాగే అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను డైలీ కానీ ఏదైనా రిలీఫ్ కావడానికి ఏదో ఒక యూట్యూబ్ ఏదో చూస్తుంటాను అనమాట. లేదంటే టీవీ చూడాల్సి వస్తుంది. బిగ్ బాస్ షో, అంటే బిగ్ బాస్ షో నేను ఖచ్చితంగా చూసాను అనమాట. అంటే season 1 నుంచి season 7 వరకు ఖచ్చితంగా చూశాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ద కాన్సెప్ట్ అనేది నాకు చాలా ఇష్టము. ఎందుకంటే వేరే ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళని చాలా మంది పిలుచుకొని వచ్చి ఒక హౌస్లో పెట్టి వాళ్ళందరినీ జడ్జి చేయడము, 100 days అనేది ఇట్స్ నాకు చాలా లైక్ చేసినప్పుడు. వేరే షో ఉన్నా కూడా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా చూడాలనిపిస్తుంది. సో నేను వర్క్ అయిపోయిన తర్వాత లంచ్, డిన్నర్ అప్పుడు కానీ చూస్తుంటాను అలాగా. ఇది ఒకటి. ఇంకోటి, మ్యాక్సిమం నేను నా సైడ్ నుంచి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అంటే వీటికి సంబంధించే కాకుండా, September 1st నుండి బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అప్పటి నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళంట వాళ్ళంట, ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు, వీళ్ళు మూవ్ అయ్యారు వాళ్ళు మూవ్ అయ్యారు, ఇంటర్వ్యూస్ అని ఎన్నో జరుగుతున్నాయి. సో అవన్నీ మైండ్ నుండి అంతా తీసేసి నేను వాటి నుంచి నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే మనం చెప్పకపోయినా కూడా వచ్చే వాళ్ళు వస్తారు. ఆ రోజు షో స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ September 1st అయితే నాకు తెలిసినంత వరకు షో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ వైజ్ అనౌన్స్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు. సో దేర్ ఆర్ పాసిబిలిటీ టు డిలే అనమాట.
ఓకే. సో, నేను దాని మీద కూడా వీక్లీ నేను పాసిబిలిటీగా ఉంటే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ కోఆపరేషన్ కావాలి. నేను మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అందరు ఫ్రెండ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి దీన్ని. మీరు ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు గంట సింబల్ వస్తుంది. అక్కడ దాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వాళ్ళకి ఈ రోజు ఈ ఇంటర్లోన ఇదే ఫ్రెండ్స్. నేను వచ్చే వీడియోలోన మళ్ళీ కలుస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.